ఓం నమ శివాయ. హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనకి 2026వ సంవత్సరంలో మొట్టమొదటి సూర్యగ్రహణం గురించి పూర్తి వివరాలన్నీ ఈరోజు వీడియోలో తెలియజేస్తున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మన ఖగోళ శాస్త్ర ప్రకారం అసలు సూర్యగ్రహణం అంటే ఏమిటి అంటే, భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు అడ్డు వచ్చినప్పుడు సూర్యకాంతి భూమిని చేరదండి. దీనిని మనము సూర్యగ్రహణం అనే పేరుతో అయితే పిలుస్తాము. అందరికీ తెలిసిందే కదా అండి, అమావాస్య రోజున సూర్యగ్రహణాలు అనేటివి వస్తూ ఉంటాయి. పౌర్ణమి రోజున మనకి చంద్రగ్రహణాలు అనేటివి వస్తూ ఉంటాయండి. ఎప్పుడూ కూడా గ్రహణాలు అనేటివి కొంచెం లేట్గా రావడం అలా అయితే ఉండదండి. సూర్యగ్రహణం వచ్చిన ఒక 15 రోజులకి చంద్రగ్రహణం రావడము, లేదా చంద్రగ్రహణం వచ్చిన ఒక 15 రోజులకి సూర్యగ్రహణం రావడం, ఇలా అయితే ఎప్పుడు కూడా తోడుగా అయితే వస్తూ ఉంటాయి. ఈ 2026వ సంవత్సరంలో మనకి మొత్తం 4 గ్రహణాలు అయితే రానున్నాయండి. 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు అయితే రానున్నాయి. ఇప్పుడు మొట్టమొదటిగా 2026వ సంవత్సరంలో ఏ గ్రహణం రాబోతుంది, ఆ గ్రహణం పట్టు విడుపు సమయాలు, ఏ దేశాలలో కనిపిస్తుందో అన్ని కూడా క్లియర్ గా తెలియజేస్తానండి. ఇప్పుడు మొట్టమొదటిగా 2026వ సంవత్సరంలో వచ్చే గ్రహణం ఫిబ్రవరి 17వ తేదీన అయితే మనకి సూర్యగ్రహణం అయితే రాబోతుందండి. ఫిబ్రవరి 17వ తేదీన మాఘమాసం మంగళవారం బహుళ అమావాస్య తిథి. ఈ రోజు వచ్చేటువంటి సూర్యగ్రహణాన్ని కంకణాకార సూర్యగ్రహణం అనే పేరుతో పిలుస్తామండి. అలానే మరొక పేరు వచ్చేసి రాహుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం అనే పేరుతో అయితే పిలుస్తామండి. ముందుగా ఈ గ్రహణం ఏ దేశాలలో కనిపిస్తుందో తెలియజేస్తాను. దక్షిణ అమెరికా, దక్షిణ అర్జెంటీనా, చీలీ, దక్షిణ ఆఫ్రికా, అంటార్కిటికా, హిందూ మహాసముద్రాల నందు ఈ గ్రహణం కనిపిస్తుందండి. అలానే అంటార్కిటికా, అర్జెంటీనా, బోట్సోవా, బ్రిటిష్ హిందూ మహాసముద్రం, కొమెరిన్, ఎస్వాటిని, ఫ్రెంచ్ దక్షిణ భూభాగాలు, లెసోతో, నిషెల్స్, పునఃకలయిక, నమీబియా, మొజాంబికో, ఇలా తదితర దేశాలలో ఈ గ్రహణం అనేది కనిపించబోతుందండి. కానీ ఈ గ్రహణం అనేది మన భారతదేశంలో కూడా ఎక్కడా కనిపించదండి. కాబట్టి భారతదేశంలో ఉండేటువంటి ప్రజలు ఎవరు కూడా గ్రహణ సూతకాల నియమాలు, గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం అయితే లేదండి. ఈ గ్రహణం ఏ దేశాలలో వస్తుందో అక్కడ మన భారతీయులు కనుక ఎవరైనా అక్కడ స్టే చేస్తూ ఉంటే మీరు కనుక నియమాలు పాటించాలి అంటే ఖచ్చితంగా నియమాలు పాటించాలండి. ఈ గ్రహం ఎక్కడైతే వస్తుందో అక్కడ దేశ ప్రజలందరూ కూడా నియమాలు పాటిస్తే చాలా మంచిది. ఇదండి ఈ రోజు వీడియోలో మొట్టమొదటి సూర్యగ్రహణం గురించి అన్ని క్లియర్ గా తెలుసుకున్నాం కదా అండి. మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.